ఐపీఎల్లో ఫైనల్ వార్ కు అంతా రెడీ అయింది. టైటిల్ పోరులో కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీకొట్టబోతున్నాయి. రెండు జట్లు బలంగానే ఉన్నాయి. లీగ్ దశలో అదరగొట్టిన ఊపులో కనిపిస్తున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచిన జట్లే టైటిల్ కోసం తోడకొట్టబోతున్నాయి. దీంతో ఏ జట్టును ఫేవరెట్ గా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ లో అటు కేకేఆర్, ఇటు సన్ రైజర్స్ తగ్గేదే లేదంటున్నాయి. సీజన్ లో ఆరంభం నుంచి రెండు జట్లు పరుగులు పోటెత్తించాయి. భారీ స్కోర్లతో ఎస్ఆర్హెచ్ రికార్డులు సృష్టించింది. కేకేఆర్ కూడా పవర్ ప్లేలో పవర్ చూపించింది. సీజన్ లో రెండు జట్లు ఇప్పటి వరకు 2 సార్లు తలపడ్డాయి. ఈడెన్లో జరిగిన లీగ్ మ్యాచ్ లో నైట్ రైడర్స్ పై చేయి సాధించింది. ఉర్రూ తలూగించిన పోరులో విక్టరీ కొట్టింది. అహ్మదాబాద్ ఆతిథ్యం ఇచ్చిన తొలి క్వాలిఫైర్ లోనూ ఎస్ఆర్హెచ్ పై కేకేఆర్ విజయం సాధించింది. ఈసారి ఫైనల్ పోరులో సన్ రైజర్స్ ప్రతీకారం తీర్చుకుంటుందా, లేదంటే నైట్ రైడర్స్ తీన్మారాడేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. గత 2-3 సీజన్లకు భిన్నంగా కేకేఆర్, ఎస్ఆర్హెచ్ కనిపిస్తున్నాయి. ఐపీఎల్లో హాట్ కేకుల అమ్ముడైన ఆసీస్ ప్లేయర్లు ఫైనల్లో ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నారు. కేకేఆర్ లో స్టార్క్, ఎస్ఆర్హెచ్ లో కమిన్స్ ఎలా రాణిస్తారు అనేది టాకింగ్ పాయింట్ గా మారింది. కమిన్స్ కెప్టెన్సీలో సన్ రైజర్స్ సరికొత్త ఉత్సాహంతో ఉంది. అటు శ్రేయస్ అయ్యర్ కూడా కెప్టెన్ గా మాయ చేస్తున్నాడు. కేకేఆర్ ను డేంజర్ టీమ్ గా మార్చేశాడు. ఎస్ఆర్హెచ్ కూడా పవర్ఫుల్ గానే ఉంది. రెండో క్వాలిఫైర్ లో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించిన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తోంది. దీంతో చెన్నైలో హోరాహోరీ తప్పదనే అంచనాలు ఉన్నాయి. పిచ్ ఈసారి బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. రెండో క్వాలిఫైర్ లో నల్లమట్టి పిచ్ ను వినియోగించారు. ఫైనల్ కు ఎర్రమట్టి పిచ్ ను వినియోగిస్తారు అనే ప్రచారం జరుగుతోంది. ఫైనల్లో టాస్ కూడా కీలకమయ్యే అవకాశం ఉంది. అయితే మంచు కురుస్తుందా లేదా అనే అంశంపై పెద్దగా క్లారిటీ లేదు. బ్యాటింగ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు తిరుగులేనట్టుగా కనిపిస్తోంది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఫామ్ లో ఉన్నారు. సీజన్ లో ఎస్ఆర్హెచ్ కు నిలకడగా మంచి ఆరంభాలు అందిస్తున్నారు. ఫైనల్లోనూ ట్రావిషేక్ జోడీ హిట్ అయితే కమిన్స్ సేనకు తిరుగుండదు. గత కొన్ని మ్యాచ్ల నుంచి 1 డౌన్ లో రాహుల్ త్రిపాఠి కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. అద్భుతంగా ఆడుతున్నాడు. వేగంగా పరుగులు సాధిస్తున్నాడు. విదేశీ ప్లేయర్ల కాంబినేషన్ పైనే కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. సీజన్ లో మరుక్రమ్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. 5 మ్యాచ్లు బెంచ్ మీదే కూర్చున్నాడు. ఆ సమయంలో జెన్సన్, విజయకాంత్, వియస్కాంత్ ను ఎస్ఆర్హెచ్ ప్రయోగించింది. కానీ ఇద్దరూ పెద్దగా సక్సెస్ కాలేదు. రెండో క్వాలిఫైర్ లో మరుక్రమ్ మళ్లీ బరిలో దిగినా ఫెయిల్ అయ్యాడు. ఒకే ఒక్క పరుగుకు పరిమితమయ్యాడు. ఫైనల్లో మరుక్రమ్ బరిలోకి దిగుతాడా, లేదంటే ఫిలిప్స్ నాటిస్తారా అనేది ఆసక్తి రేపుతోంది. మిడిల్ ఆర్డర్ లో క్లాసన్ కీలకం కాబోతున్నాడు. అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్ పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. బౌలింగ్ లో నటరాజన్, కమిన్స్, జయదేవ్ ఉనాద్గత్, భువనేశ్వర్ కుమార్ రాణిస్తే కేకేఆర్ కు టెన్షన్ తప్పకపోవచ్చు. గత మ్యాచ్ లో షాబాజ్, అభిషేక్ స్పిన్నర్లుగా అడ్వాంటేజ్ అయ్యారు. కానీ ఫైనల్లో ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ మార్చక తప్పదనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేకేఆర్ లో 4 లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ ఉన్నారు. సునీల్ నరైన్, నితీష్ రాణా, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ ను కట్టడి చేయటం అంత తేలికేమీ కాకపోవచ్చు. మరోవైపు ఫిల్ సాల్ట్ లేని లోటు కోల్కతాలో కనిపిస్తోంది. ఓపెనర్ గా సునీల్ నరైన్ పై భారం పడబోతోంది. వెంకటేష్ అయ్యర్ పై ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువే ఉన్నాయి. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ బిగ్ స్కోర్ ను కోరుకుంటోంది. ఇప్పటి వరకు అయ్యర్ 346 పరుగులు చేశాడు. క్వాలిఫైర్ లో 24 బంతుల్లో 58 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నాడు. ఆండ్రూ రసెల్, రింకు సింగ్ కూడా కీలకం కాబోతున్నారు. కేకేఆర్ బౌలర్లు రెడ్ హ్యాట్ ఫామ్ లో ఉన్నారు. చివరి 5 మ్యాచ్ల్లో 47 వికెట్లు తీశారు. తొలి 8 మ్యాచ్ల్లో కేకేఆర్ బౌలర్ల యావరేజ్ 31.38, ఎకానమీ 10. కానీ ఆడిన చివరి 5 మ్యాచ్ల తర్వాత యావరేజ్ 16, ఎకానమీ 7.95. తొలి క్వాలిఫైర్ లో ఆడిన జట్టుతోనే కేకేఆర్ బరిలో దిగే అవకాశం ఉంది. మొత్తంగా నైట్ రైడర్స్, ఎస్ఆర్హెచ్ ఫైనల్ హీట్ పెంచుతుంది. తొలి క్వాలిఫైర్ లో ఆడిన జట్టుతోనే కేకేఆర్ బరిలో దిగే అవకాశం ఉంది. మొత్తంగా నైట్ రైడర్స్, ఎస్ఆర్హెచ్ ఫైనల్ హీట్ పెంచుతోంది. ట్రోఫీ ఎవరు ఎత్తుతారు అనే ఉత్కంఠ అభిమానుల్లో పెరుగుతోంది.